ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీకోసం జీవం గల దేవుని మాట 78వ కీర్తన 11వ చరణము. ఆయన క్రియలను ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయిరి. ఈ లోకానుసారముగా కొన్ని పరిస్థితులలో మరపు అనేటువంటిది మంచిదే అయినప్పటికీ కూడా దేవుని విషయంలో మరిచిపోవటం అనేటువంటిది మన జీవితంలోకి ఎంత మాత్రమునో కూడా క్షేమకరము కాదు. 78వ కీర్తన 11వ చరణంలో ఆసాపు కీర్తనాకారుడు అంటున్నాడు, ఇశ్రాయేలీలట దేవుని క్రియలను మర్చిపోయారట, ఆయన చేసినటువంటి ఆశ్చర్య క్రియలను కూడా మర్చిపోయారట. ఫలితముగా వారు యుద్ధములో వెనుకకు తిరగవలసినటువంటి పరిస్థితులు ఏర్పడినట్లుగా ఇక్కడ కీర్తనాకారుడు సెలవిస్తున్నాడు. నిజమే, మన యొక్క జీవితకాలము యుద్ధకాలమై ఉంటూ ఉంది. మనం ఎన్నో పరిస్థితులతో పోరాటం చేస్తూ ఉంటాం. ఎన్నో ప్రతికూలమైనటువంటి పరిస్థితుల మధ్యలో మనము యుద్ధ వాతావరణంలోనే అనుదినము కూడా జీవిస్తూ ఉంటాం. అయితే ఈ యుద్ధ వాతావరణంలో ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో పోరాటాల నడుమ మన జీవితములలో ఆశలు ఇంకిపోయి నిరాశల చేత నిండుకునేటటువంటి స్థితికి చేరుకోకుండా ఉండాలి అని అంటే నిరీక్షణ కలిగినటువంటి వారముగా ఎల్లప్పుడూ కూడా దేవుడు చేసినటువంటి క్రియలను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చేసేటటువంటి ఆశ్చర్య కార్యములను కూడా మనం ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. రెండు సందర్భాలలో మరిచిపోయే ప్రమాదం పొంచి ఉంటుంది. ఒకటి మనకు సమృద్ధి ఉన్నప్పుడు, రెండవది భయంకరమైనటువంటి శ్రమల గుండా వెళుతూ ఉన్నప్పుడు. ఈ రెండు మనము దేవుణ్ణి మరిచిపోవడానికి ప్రధానమైనటువంటి కారణాలు. సమృద్ధిలో మనం దేవుణ్ణి మరిచిపోకూడదు. శ్రమలలో మనము దేవుని యొక్క కార్యాలను ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకునే వారముగా ఉండాలి. అలాగే ఎప్పుడైతే ఉంటామో మన యొక్క జీవితములను దేవుడు నిశ్చయముగా విజయవంతంగా నడిపిస్తాడు. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితములను బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన. మా దేవానికి వందనాలు. ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని కూడా బలపరిచి ఎల్లప్పుడూ నీ కార్యాలను జ్ఞాపకం చేసుకునే స్థితిలో మా జీవితంలో ఉంచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.